Namaste friends, this is Santosh. Welcome to our channel. Notification for online registration admissions into BSc Allied Health Sciences courses including BPT and BSc MLT. So admissions into BPT and BSc MLT and BSc Allied Health Science courses. ఈ కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈ కోర్సులలో అడ్మిషన్ ప్రాసెస్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 8 AM 27/10/2023 నుంచి 6 PM ఆన్ 2nd November 2023 వరకు డేట్స్ అయితే ఇచ్చారు. త్రూ ద వెబ్సైట్ ఈస్ https://alliedhs.tsch.in అనే వెబ్సైట్ ద్వారా మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయనంటే ద లిస్ట్ ఆఫ్ అలీడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ న్యూలీ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్: బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ సైన్సెస్ అండ్ బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్. No institutions have been granted for this course. BSc radiotherapy technology, same BSc nuclear medicine and BSc radiotherapieస్కి త్రూ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇంకా లేవు. సో ఈ 13 కోర్సెస్ అనేవి బీఎస్సీ అలీడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్లో వస్తాయి. సో ఈ కోర్సెస్ అన్నిటికీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంటర్ కోర్స్ అనేది ఉండాలి. అదేవిధంగా 10+2 ప్యాటర్న్ వేరే బోర్డ్ నుంచి లైక్ ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్సి, ఐసిఎస్సి, ఎస్ఎస్సిఈ ఈ తదితర బోర్డు నుంచి 10+2 పాస్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 10+2 విత్ బ్రిడ్జ్ కోర్స్ అంటే వొకేషనల్ కోర్సెస్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నా సరే బ్రిడ్జ్ కోర్స్ చేసి కూడా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది 17 years ఉండాలి. అప్ టు ఎప్పటి వరకు అంటే 31st December 2023 వరకు 17 years అనేవి నిండి ఉండాలి. 2nd January 2007 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేబుల్ కారు. సో డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆల్ బీఎస్సీ సైన్స్ కోర్సెస్ ఆర్ 4 years ఎక్సెప్ట్ బీఎస్సీ ఎంఎల్టీ ఈస్ 5 years. ఎందుకంటే 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో 4 years + 1 year ఈక్వల్ 5 years అనేది బీఎస్సీ ఎంఎల్టీకి ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ దిస్ బీపీటీ కోర్స్ అనేది 4 + 6 months కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుందంటే ఇది కూడా దగ్గర 5 years అయితే అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్ మీద ఈ KNRHS telanganagov.in వెబ్సైట్ నుంచి మీరు రెగ్యులేషన్స్ అండ్ ప్రాస్పెక్టస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 27 October 2023 8 AM నుంచి 6 PM 2nd November 2023 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుందని అంటే ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకు 2,500 ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2,000 ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలంటే త్రూ ద డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. సో నెట్ ఛార్జెస్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పడతాయి. కోర్సెస్ అన్నింటికి కూడా డైరెక్ట్ కౌన్సిలింగ్ అనేది ఉండదు, వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి సర్టిఫికేట్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ని PDF ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్, SSC మార్క్స్ మెమోరండమ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్ ఆర్ 10th అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th అండ్ 11 to 12 అంటే ఇంటర్మీడియట్ ఆర్ వొకేషనల్ కోర్స్ వాళ్ళు ఉన్నా సరే ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా. తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్,
అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే ఓకే, ఉండకపోయినా ఓకే, బట్ మ్యాండటరీ కాదు, ఉంటే బెటర్. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్రిడ్జ్ కోర్స్, ఎవరైనా వొకేషనల్ కోర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లై చేస్తుంటే కనుక ఆ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ రెండు కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో ఉన్నా పర్లేదు. అవి కూడా 100 KB కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అండ్ మిగతా అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి. అండ్ 500 KB కంటే ఎక్కువ ఉండొద్దు. అప్లికేషన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోర్సెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ కోర్సెస్కి సంబంధించిన ప్రాస్పెక్టస్ అండ్ రెగ్యులేషన్స్ని తెలుసుకోవాలంటే knowledges.gov.in ద్వారా ఈ నోటిఫికేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. మనం అప్లై చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పేమెంట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కానీ, ఏ విధమైన టెక్నికల్ ఇష్యూ అవ్వడం వల్ల, లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే ఈ హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. సో ఆ నెంబర్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో టైమింగ్స్ అనేవి కూడా ఇచ్చారు. 10 to 5 PM మాత్రమే కాల్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.